వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ఐహన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్టీపీఐ నాయకులు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన జిల్లా అధికారి బాలరాజు. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు తూకాల్లో మోసాలు. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు. నంద్యాలలో బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులతో తనిఖీలు. కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ అహోబిలంకు రాక ఏర్పాటు పరిశీలిస్తున్న అధికారులు. బనగనపల్లిలో అగ్నిమాపక వాహోత్సవాలు, వాటర్ డెమో విన్యాసాలు, ప్రయాణికులకు ప్రమాదాలపై అవగాహన. అల్లా కృపతో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దొరకడం యాత్రికుల అదృష్టమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేషనల్ పీజీ కాలేజ్ నందు జిల్లా హజ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. అనంతరం 2025 పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఆ భగవంతుడు అల్లా ఆశీస్సులతో హజ్ యాత్రకు బయలుదేరుతుండడం వారి అదృష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే తోఫాతో పాటు యాత్రికులు సురక్షితంగా పయనించాలన్నారు. యాత్రకు వెళ్లిన వారంతా ప్రపంచ శాంతి కోసం, రాష్ట్రం జిల్లా సుభిక్షం కోసం, యావత్ మానవాళి సుఖ సంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. పవిత్రమైన భూమిలో అడుగుపెట్టే అవకాశం అందరికీ రాదని, పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారు వ్యక్తిగత సమస్యలను వదిలేసి హృదయం నిండా భక్తి భావం, పవిత్రతతో ఉండాలన్నారు. అక్కడ పవిత్రమైన నియమాలను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని హజీలుగా గౌరవ మర్యాదలతో తిరిగి రావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీకి పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని అన్నారు. इंशाअल्लाह ये वो साहब को हमारे हर सोसाइटी से शालपोशी होगी. सर एक मिनट में कहा मेरी गुजारिश है ये अपने दिल से कबूल फरमाएं इस नाचीज की छोटी चीज को. सर Thank you very much, sir. సార్
దిగనా రాజేశానా సార్ అమ్జద్ సార్ ఓకే సార్ సార్ అది కూడా కొంచెం ముందు జరపండి అట్లా సార్ అన్న అట్లా పట్టుకో चंद्रबाबू नायडू के लिए तो दुआ करो भाई लिया है और मां సార్ ఓకే సార్ इधर बैठ के लोग సార్ उधर अरेंज करो मैडम लेडीज का अरेंज करो अभी जेंट्स के लिए अभी इधर सिस्टम है पूरा जाओ సార్ 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 असम भाषा कहाँ है भाई कवर नंबर 129 చేసినాడు ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది ఇన్ఛార్జ్ కాదు నంద్యాల హార్ట్ సొసైటీకి హజ్ కమిటీ మాకు బహుకరించింది తప్పకుండా అది పని చేసినంత కాలం నంద్యాల హాజీలకు దాని ద్వారా మేము పని చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మనిషి శాశ్వతం కాదు, సేవలు శాశ్వతం. మనిషి స్థానాల్లో మనకు మనిషి వచ్చిన వస్తువు అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ఇది నా సొంత విషయాలకు సొంత పనులకు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఫ్లైట్ ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఫెసిలిటీస్ లేవు. అడ్జౌన్స్ ఏర్పాటు చేసాం, కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ అయింది. కాబట్టి ఒక క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇట్లాంటి ప్రాంగణం తీసుకొని హైదరాబాద్ మీరాలి డ్యామ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన క్యాంప్ ఆ రోజు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే దాదాపుగా 20,000 కోట్లు అవుతుంది. ఆడ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మీరాలి దగ్గర ఆ ఈద్గా తీసుకొని ఆ ఈద్గా అందరినీ హాజరు తీసుకొచ్చి మా నిందలు కూడా చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఎక్కువగా హాజీలు పోయేది హైదరాబాద్ తర్వాత కంబైన్ జిల్లాలో కర్నూలు జిల్లానే. హైదరాబాద్ తో కాంపిటీషన్ గా ఎక్కువ రాకపోయినా దాంట్లో 20% మన కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ వచ్చేటోళ్ళు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా విజయవాడ నుంచి నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన అయాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్డిపిఐ నాయకులు. నిర్లక్ష్యం వహిస్తూ నీటి గుంతను పూడ్చకుండా అయాన్ మరణానికి కారణమైన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అధికారులు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 7 సంవత్సరాల అయాన్ అనే బాలుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా మున్సిపల్ కమిషనర్ మరియు ప్రజా ప్రతినిధులు సమయం దొరకలేదని ప్రశ్నించిన ఎస్డిపిఐ నాయకులు.
ఎస్టీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ పార్కు నందు వాటర్ సప్లై మ్యాన్ హోల్ కోసము తవ్విన గుంతను చాలా రోజుగా పూడ్చకుండా అలానే ఉంచడం వల్ల అక్కడ నీరు చేరడం వల్ల పార్కుల్లో ఆడుకుంటూ ఆ నీటి గుంతలో 7 సంవత్సరాల అయాన్ అనే బాలుడు చనిపోవడం జరిగింది. ఈ బాలుడు మృతికి కారణము నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి అని లక్షలు జీతాలు తీసుకుంటూ పైన ఎటువంటి శ్రద్ధ లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యపు ధోరణితో ఒక బాలుడి చావుకు కారణమైన ఈ మున్సిపల్ కమిషనర్ను వెంటనే డిస్మిస్ చేయాలని మరియు ఇటువంటి సంఘటన మరే కుటుంబంలో జరగకూడదని తెలిపారు. మొన్న నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఒక చిన్న బాలుడు చాందాడుకు చెందిన ఈయన కుమారుడు అయాన్ ప్రమాదవశాత్తు అక్కడ మున్సిపల్ సిబ్బంది తవ్విన గుంతలో పడి మరణించడం చాలా బాధాకరం. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని కలిసి వెళ్దామని వచ్చాము. దీనిలో బాధాకరమైన విషయం ఏమంటే ఈ బాలుడు చావుకు కారణం ఎవరు? ఈ మున్సిపల్ సిబ్బంది, మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయింది. ఒక ఫ్యామిలీ మొత్తం దీని గురించి సఫర్ అవుతుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? చాంద్బాడాలో అంత తెలుసు కదా, మున్సిపాలిటీలో చాంద్బాడా అది సెంటరు మనకు నంద్యాల పట్టణానికి. ఆ పార్కులో వందలాది మంది చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. అక్కడ 3 నెలల క్రితం తీసిన గుంతను పూడ్చకుండా, మరియు ఆ గుంతను పూడ్చింటే ఈరోజు వాళ్ళ అబ్బాయి మిగిలి ఉండేవాడు కదా. ఆ అబ్బాయిని మనం తెచ్చి ఇవ్వగలమా? ఈ ఏదైతే నంద్యాల పట్టణంలో మున్సిపల్ శాఖ తరపున ఏదైతే పనులు జరుగుతున్నాయో దానిని చూసుకునే బాధ్యత ఈ మున్సిపల్ కమిషనర్పై లేదా? ఎంతసేపు ఉన్నా ఏసీలో కూర్చొని లక్షల జీతాలు తీసుకొని పని మీద శ్రద్ధ 0% ఉంది మీకు. మీ వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. నేను నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆయన ప్లేస్తో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే మీ మనవడికో మనవరాలికో జరిగితే మీరు ఈ విధంగా ఉండేవారా? మీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. దానికి బాధ్యత మీరు వహించగరా? నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ ఫ్యామిలీకు జరిగినట్టు మరొక ఫ్యామిలీకి జరగకూడదు. ఈ విధంగా ఒక పిల్లోడు నిండు ప్రాణం బలైంది, వేరొక బాబుకు వేరొక ఇంట్లో ఇటువంటి విషాద సంఘటన జరగక ముందే ముఖ్యంగా ఈ నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు అంతే లేదు. మీ యొక్క నిర్లక్ష్యము, మీ యొక్క అవినీతి వల్ల ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. దయచేసి ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. మరొకరు కూడా ఇటువంటి నిర్లక్ష్యంగా పనులు చేసి నిర్లక్ష్యంగా పనులు వదిలిపెట్టకుండా అటువంటి వారికి ఒక బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నిర్లక్ష్యం చేసిన వారికి కాంట్రాక్టర్ మీద, ఏఈ మీద, మరి వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ఈ మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబానికి న్యాయం జరిగినట్టు, లేకుంటే ఈ కుటుంబానికి న్యాయం జరగనట్టే. అందుకోసమే ఇంకొక కుటుంబానికి జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరియు ఈ మున్సిపల్ కమిషనర్ని, ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ని మరియు నిర్లక్ష్యము మున్సిపల్ కమిషనర్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఎస్డీపీ తరపున డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల పట్టణంలోని స్థానిక శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహించారు. అగ్నిమాపక అధికారి బాలరాజు, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ బి యోగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అగ్ని ప్రమాదాలపైన అవగాహన సదస్సును నిర్వహించారు. అగ్ని అనగా నేమి, వాటి తరగతులు మరియు వాటిని నివారించే పద్ధతుల గురించి విద్యార్థులకు సులువుగా వివరించడమైనది. నివాస గృహాలు, గ్యాస్ గోడౌన్స్, గిడ్డంగులు, గ్రామీణ ప్రాంతాలు, కర్మాగారాలు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అగ్ని ప్రమాదమునకు గురి అయినప్పుడు వాటిని నివారించే పద్ధతుల గురించి తెలియజేయడమైనది. గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు సంభవించే అగ్ని ప్రమాదాలను ఎడిటింగ్ విజువల్స్ సహాయంతో వాటిని ఎలా అదుపు చేయాలో తెలిపి పద్ధతులను ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి చూపించడమైనది. రోడ్ యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు, వాహనాలలో ఇరుక్కున్న వారిని మరియు భవనాలు కూలినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించుటకు సహాయపడే పరికరాలతో ఎలా బయటకు తీసుకురావాలో ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి విద్యార్థులకు చూపించడమైనది. అలాగే పాఠశాల యాజమాన్యం వారికి మరియు విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. శ్రీ సంకల్ప పాఠశాల అధినేత సుధాకర్ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అగ్నిమాపక అధికారులు ఘనంగా సత్కరించారు. మళ్ళీ మొదలవుతుంది అన్నమాట.
ఏమైంది? ఫైర్ క్యాచ్ కాగా ఆగిపోయింది, అంటే డీజిల్ బంద్ కాదా. ఓకే, అవతల ఏముంది? ఎందుకు మండుతుంది అది? మీకు ఇప్పుడు ఫిజికల్ గా చూపించా, అది మండుతా ఉంది. ఎందుకు మండింది? అది దేనితో మండుతా ఉంది? So listen, oils are burning on the base of vapor. The vapor is burning, not oil. సో పెట్రోల్ కి ఈ టెంపరేచర్ కి అది వేపర్ అయిపోతుంటుంది అనమాట, అందుకే ఫైర్ క్యాచ్. డీజిల్ వేపర్ కాదు, అందుకే ఫైర్ క్యాచ్ కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆయిల్స్. నువ్వు సాలిడ్ చూసాం, పేపర్ అంటే ఏమి కాలుతా పోతా ఉంది, స్టిక్ అంటుకున్నాక కాలుతా పోతుంటుంది. ఇవి అలా వేపర్ వచ్చేసిందంటే స్ప్రెడ్ అయిపోతాయి, మొత్తం లాగేసేస్తాయి. అందుకే డైజెన్ రాదు. ఓకే, ఐ కెన్ షో ఇట్ వన్ ఎగ్జాంపుల్. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నంద్యాల. సో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 17వ తేదీ స్కూల్స్ సేఫ్టీ డే కింద ఈ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి ఫైర్ అంటే ఎలా ఉంటుంది, ఫైర్ని ఎలా ఆర్పాలి అనే పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది. సో ఏప్రిల్ 14వ తేదీ అనేది ఫైర్ సెన్స్ డేగా భారత ప్రభుత్వము 1965లో డిక్లేర్ చేసింది. ఈ ఏప్రిల్ 14వ తేదీ అనే దానికి ఒక పెద్ద ప్రమాదంను గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం. 1944 ఏప్రిల్ 14వ తేదీ బాంబే డాక్యార్డ్లో ఒక షిప్ బ్లాస్ట్ అయిపోయి చనిపోయారు. సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఒక 20 మంది చనిపోయారు. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చనిపోయినందున వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి కోసమే భారత ప్రభుత్వము ఈ ఏప్రిల్ 14వ తేదీని ఫైర్ సర్వీస్ డేగా నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము ఫైర్ సర్వీస్ వీక్ అని ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నాం. దీంట్లో స్కూల్స్, కాలేజీలు, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత స్లమ్ ఏరియాలు, హాస్పిటల్స్, ఇలా వివిధ రకాల ప్రదేశాల్లో ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ప్రజలకి మేము చేరువై ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఈరోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ ఫైర్ సేఫ్టీ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో, అలానే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు యోగేశ్వర్ రెడ్డి గారు, మిగతా సిబ్బంది అంతా కలిసి ఈరోజు పాఠశాలలో విద్యార్థులకి ఈ ఫైర్ అవేర్నెస్ని, అంటే అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న ఏదైనా యాక్సిడెంటల్గా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటి నుంచి ఫైర్ని ఎలా ఆర్పాలి, దాని నుంచి ఆ యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని చాలా కూలంకుషంగా డిఫరెంట్ డెమాన్స్ట్రేషన్స్తో చాలా చక్కగా మా పిల్లలకి వివరించడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. నంద్యాలలో ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారుడికి నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలు అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు వ్యాపారులు ఆడింది ఆటగా మారింది. ఆయిల్, చికెన్, మటన్ దుకాణాలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, బస్టాండుల్లో దుకాణాలు, బండ్లు, ఇలా తూనికలు కొలతలు వేసే ప్రతి దుకాణం తూనికలు కొలతల శాఖ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటుగా ఎలాంటి వస్తువులనైనా ప్యాకింగ్ చేసి నిబంధనలు అతిక్రమించిన నిర్ధిత ధరల కంటే అధికంగా విక్రయించిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏ ఒక్కటి అమలు కావడం లేదు. కాటాల విషయంలోనూ ఇదే పరిస్థితి. బంకులు, బంగారం దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు
వెబ్ బ్రిడ్జీలు, కూరగాయల మార్కెట్లు తదితరాల్లో దాడులు జరిపి మోసాలను అరికట్టాల్సిన ఉన్నా ఆ దిశగా సమర్థ చర్యలు కనిపించడం లేదు. ఆయుష్ యోగా సేవ సమితి నిర్వాహకులు ఖండే ఆనంద్ గురూజీ, కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ సహకారంతో ఉదయానంద హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పోగుల సౌమ్యర్ రెడ్డి గారిచే 13వ తేదీ సిరివెల్ల గ్రామం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 60 మందిని శుక్లం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వీరిలో బుధవారం నాడు 13 మందికి మరియు గురువారం 12 మందికి ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగినది. మిగిలిన 35 మంది కూడా దఫాలుగా శనివారం నాడు ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఖండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ సిరివెల్లలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు పని ఒత్తిడి వలన రాలేని వారు డైరెక్టుగా ఉదయానంద హాస్పిటల్కి వచ్చి ఉచితంగా కంటి ఆపరేషన్ చేపించుకునే విధంగా డాక్టర్లను మాట్లాడడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఆళ్లగడ్డ తాలూకా మరియు నంద్యాల జిల్లాల్లో అన్ని తాలూకాలు, మండల కేంద్రాలలో, పల్లెటూర్లలో కూడా ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడమే కాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమున్నా గానీ మా వంతు సహకారం అందిస్తామని ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆనంద్ గురూజీ తెలియజేశారు. డాక్టర్ సౌమ్యారెడ్డి గారికి సిరివెల్ల గ్రామం నందు పోయిన ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గాను 120 మంది పోటీకి హాజరు కాగా వీరిలో 60 మందికి పైగా సర్జరీ శుక్లం పరీక్షకు ఎంపిక చేయడం అనేది. వీరిలో కొందరిని నిన్న సుమారు 13 మందికి ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు మరలా 12 మందికి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది. అనగా ఇప్పటికీ 25 మందికి కంటి ఆపరేషన్లు మన ఉదయానంద హాస్పిటల్ నందు ఉచితంగా చేయించడం జరిగింది. ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు 35 మంది దాకా ఉన్నారు. వారే కాకుండా ఈ క్యాంపుకు రాకున్న వారు కూడా ఆపరేషన్ చేయించుకోవాలని ఉంటే ఉదయానంద హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఆనంద్ గురూజీ అని నా పేరు చెప్పిన, లేకుంటే డాక్టర్ సౌమ్యారెడ్డి గారితో డైరెక్ట్గా కలిసిన కానీ వారికి కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయించడం, ఆపరేషన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా 6 నెలల క్రితము సిరివెల్ల మండలంలో మరియు దొన్నిపాడు మండలంలో కూడా సౌమ్యారెడ్డి గారిచే శిబిరం ఏర్పాటు చేసి 100 మందికి పైగా ఆపరేషన్ చేయించాము. ఇప్పటికీ ఈ 18 సంవత్సరాల కాలంలో ఆయుష్ యోగా సేవా సమితి మరియు మా సోదరుడు ఖండే శ్యామ్ సుందర్ లాల్ నేను కలిసి సిరివెల్లలో 1302 మందికి ఉచితంగా శుక్లం ఆపరేషన్ చేయించాము. దీనికి ఆయుష్ యోగా సేవా సమితితో పాటు సిరివెల్ల గ్రామంలో పూర్వ విద్యార్థుల సహకారంలో బాగా అందించారు. ఈ క్యాంపుకు నేను కొన్ని పని ఒత్తిడి లేకపోతే కూడా సిరివెల్ల గ్రామంలో ఉన్న రిపోర్టర్ గంతి సుబ్బయ్య, అలాగే సన్నా సెల్ పాయింట్ అధినేత మనోహరు, ఆ నుంచి వెంకటేశ్వర్లు, ఉల్లి సురేంద్ర, ఉల్లి నాగేశ్ వీళ్ళందరూ కూడా సహకారం అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. కావున ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసేందుకు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఇలా ఉచితంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపులకు అపోహ పడొద్దండి. చాలామందికి ఉచితంగా చేస్తున్నారంటే లెన్స్ వేస్తారో లేరో అని ఒక అపోహ ఉంటుంది. అలా ఎప్పటికీ జరగదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా అవుతుంది. అటువంటిది మనం ఇక్కడ ఉదయానంద హాస్పిటల్లో డాక్టర్ సౌమ్యారెడ్డి గారి చేతుల మీద మనం ఉచితంగా చేస్తున్నాం. కావున దీన్ని పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల వారు సద్వినియోగపరచుకోవాలని, అంతేకాకుండా ఆళ్లగడ్డ తాలూకాలో ఎవరైనా సరే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసుకుంటాము, సహకారం అందించామంటే మేము మరియు డాక్టర్ గారు సౌమ్యారెడ్డి గారు మేము ముందుంటామని చెప్పి ప్రతి మండలంలోనే కాదు పల్లెటూళ్ళలో రూరల్ ఏరియాలో కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తే అక్కడికి మేము వచ్చి వాళ్ళకు ఉచితంగా స్క్రీనింగ్ చేసి ఉదయానంద హాస్పిటల్కు రానుపోని ఛార్జీలు, టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేదు నంద్యాల పట్టణంలో బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులతో తనిఖీలు నిర్వహించి ఖాతాదారులకు అవగాహన కల్పించిన 2 టౌన్ ఎస్ఐ సురేష్.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న బ్యాంకులలో అనుమానాస్పదంగా ఉన్న వారి వేలి ముద్రలు సేకరిస్తూ బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా బ్యాంకు ఖాతాదారులు కవర్లో లక్షల రూపాయలు తీసుకెళ్తున్నారని, వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని, డబ్బులు తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు, దొంగలు మీ చుట్టే తిరుగుతూ ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకుల వద్ద ఖాతాదారులను మోసం చేస్తే మాత్రం నేను సహించే ప్రసక్తి లేదు. బ్యాంకుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పరచడం జరిగిందని, బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని వేలి ముద్రలు బయోమెట్రిక్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఏం పేరు నీ పేరు? అదే వెంకటేశ్వర ప్రసాద్. దేనికోసం వచ్చినావు? లోన్ కోసం. లోన్ కోసం వచ్చినా? ఓకే. ఏ ఏరియా అనేది? నాకు చాలా సార్. మరి ఇంత దూరం ఎందుకు వచ్చినావు? ఇక్కడ లోన్ ఇక్కడ ఇస్తామని అవి చాలు. మరి అంత దూరం నుండి ఇంత దూరమా? ఎవరున్నారు ఇక్కడ నీకు? మా ఆఫీసర్ ఇక్కడ ఇప్పిస్తామన్నారా? ఏం లేదు కదా, రాలేదు కదా? ఓకే. కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. లోన్ డబ్బులు తీసుకుపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని పోవాలి. ఓకేనా? మన నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ అడిషనల్ ఎస్పీ మేడము ఆదేశాల మేరకు, నంద్యాల 2 టౌన్ సిఐ గారు ఆదేశాల మేరకు మేము మా 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో తిరుగుతూ బ్యాంకుల దగ్గర ప్లస్ ఎక్కువ మంది గుమికూడే ప్లేసు, ఎక్కువ మంది లేని ప్లేసులలో తిరుగుతూ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ట్యాప్లాన్ డివైస్లో ఒకసారి చెక్ చేస్తూ, ప్లస్ బ్యాంకుల దగ్గర ఏమన్నా డబ్బులు డ్రా చేసే వాళ్ళకి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఎవరన్నా అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తూ, వాళ్ళు ఏదైనా పాత కేసులలో ఉన్నారా, ఏదైనా దొంగతనాలు ఏమైనా చేసిన కేసులలో ఉన్నారా అని చెప్పేసి వెరిఫై చేసుకొని, ఒకవేళ ఉన్నారు అంటే కనుక స్టేషన్ దగ్గరికి తీసుకొని పోవడము, వాళ్ళను ఇంకా ఫర్దర్ ఇంకా ఏమైనా కేసులలో పాతది ఏమైనా పెండింగ్ కేసులలో ఉన్నారా అని చెప్పేసి చూస్తూ, ఇక్కడ డబ్బులు ఏదైనా డ్రా చేసుకునే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. ఈ పర్పస్ పైన తిరుగుతూ కొద్దిగా మా ఏరియా అంతా కూడా ఫిల్టర్ చేస్తూ ఉన్నాము. మా ఏరియాలలో ఎటువంటి ఈ దొంగతనాలు కానీ, ఎటువంటి ఈ ఏదైనా 324లు అంటే కొద్దిగా గలాట కేసులకు సంబంధించి కానీ, ఏదైనా వస్తువులు కొన్ని ఏదైనా కత్తులు కానీ, బ్లేడ్స్ కానీ పెట్టుకునే వాళ్ళని కూడా కొద్దిగా చెక్ చేస్తూ ప్రిస్కింగ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కింద మేము చేస్తూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండే విధంగా చూసుకునే విధంగా తిరుగుతూ మేము చేస్తూ ఉన్నాము. కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి అహోబిలంకు రానున్నారు. ఉదయం ఓర్వకల్ మండలంలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును మంత్రి జోషి సందర్శించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అహోబిలం క్షేత్రానికి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. మంత్రి రాక సందర్భంగా అహోబిలం జడ్పీ పాఠశాల ఆవరణలో హెలీప్యాడ్ భద్రతా ఏర్పాట్లను ఆలగడ్డ రూరల్ సిఐ దాది మురళీధర్ రెడ్డి అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. బనగానపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ నందు వాటర్ ట్యాంకర్ డెమోను నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి తెలిపారు. అగ్నిమాపక కేంద్రాధికారి ఈశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో వాటర్ రౌండర్ డెమో ద్వారా ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ మరియు జాగ్రత్తలు సంబంధించి బీన కరపత్రాలను అందజేయడమైనది. వాటర్ టెండర్ ద్వారా 8 వాల్సింగ్ నిర్వహించి పద్ధతులను, పొగ నిండిన గనులలో అగ్ని ప్రమాదాలు నివారించే పద్ధతులను, జెట్ అండ్ ఫాగ్ నాజిల్ అండ్ రివాల్వింగ్ నాజిల్ అండ్ హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్ పైపులు ఉపయోగించి
వివిధ రకాల పద్ధతులలో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులను ప్రజలకు మరియు ఆర్టీసీ సిబ్బందికి తెలియజేయడమైనది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్, పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ఐహన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్టీపీఐ నాయకులు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన జిల్లా అధికారి బాలరాజు. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు తూకాల్లో మోసాలు. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు. నంద్యాలలో బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులతో తనిఖీలు. కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ అహోబిలంకు రాక ఏర్పాటు పరిశీలిస్తున్న అధికారులు. బనగనపల్లిలో అగ్నిమాపక వాహోత్సవాలు, వాటర్ డెమో విన్యాసాలు, ప్రయాణికులకు ప్రమాదాలపై అవగాహన. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.